ముసారంబాగ్ దగ్గర వరద పరిస్థితిని సమీక్షించారు చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి. అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. నిన్న సాయంత్రం నుండే మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు శ్రీనివాసరెడ్డి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 6 సెంటర్లలో 1083 మందికి పునరావాసం కల్పించామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు జోనల్ కమిషనర్. ఉస్మాన్ సాగర్ నుంచి అవుట్ఫ్లో దాదాపు 35,000 క్యూసెక్కులు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు మలక్పేట మెయిన్గా మలక్పేటకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ మనకు శంకర్ నగర్ కానివ్వండి, మూసా నగర్, తర్వాత ముసరాంబాగ్, ఇవన్నింటినీ దాదాపు 1080 మందిని రాత్రికి రాత్రే మనము వేరియస్ లొకేషన్స్ 6 లొకేషన్స్లో కమ్యూనిటీ హాల్స్ కానీ మాస్టర్లో కానీ మనం రాత్రి హైడ్రా పోలీస్, లోకల్ పోలీస్, డీసీపీస్ తోటి ఎప్పటికప్పుడు సౌత్ ఈస్ట్ డీసీపీ గారు కానీ, తర్వాత మన సౌత్ జోన్ డీసీపీ గారితో రెగ్యులర్గా మాట్లాడుతూ హైడ్రా వీళ్ళందరితో మాట్లాడుతూ దాదాపు 1080 మందిని మనము 6 లొకేషన్స్లో రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ రాత్రి దాదాపు 3-4 గంటల వరకు కూడా సార్ ఎప్పటికప్పుడు మాకు రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మేము కూడా మానిటర్ చేస్తూ మా లోకల్ డిప్యూటీ కమిషనర్, మా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ, హైడ్రా పోలీస్ అందరి సహకారంతో, లోకల్ ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్స్ వీళ్ళందరి సహకారంతో ఎటువంటి ఫస్ట్ ప్రయారిటీ మాకు ప్రథమ ప్రాధాన్యత ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నదే ప్రథమ ప్రాధాన్యత. కాబట్టి అందరం కూడా కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి రాత్రి భోజనాలు అవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఈ రోజు రాత్రి వరకు కూడా దాదాపు ఇదే సిచ్యువేషన్ ఉంటే ఇంకా మేము రెగ్యులర్గా అందరూ టీంలో మొత్తము సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా వేరియస్ లొకేషన్స్లో ఇన్ఛార్జ్ పెట్టాం. అందరూ కూడా మేము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఇప్పుడు అంటే మనం ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్లో ఒక అసిస్టెంట్ ఇంజనీరు, మెడికల్ ఆఫీసర్స్ తోటి ఇన్ఛార్జ్ పెట్టించాం. అక్కడ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. ప్లస్ హైడ్రా సహకారం కానీ, మన శానిటేషన్ సిబ్బంది కానీ అందరం కూడా, ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. అవసరమైతే మా జోన్లో ఉన్న మిగతా సర్కిల్స్లో ఎక్కడైతే మనకి పెద్దగా ఎఫెక్ట్ లేదో అక్కడ వాళ్ళతో కూడా ఇక్కడ అవసరమైన సహకారం తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 1080 మందిని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇన్సిడెంట్ ఏం లేదు. 6 సెంటర్లలో రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు రాత్రి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా దాదాపు ఒక 78 మంది గుడిసెలు ఉంటే వాళ్ళని కూడా ఈ ప్రైమరీ స్కూల్ పెట్టాం. అయితే వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి డిన్నర్ అది ఇచ్చాం. రాత్రిన్నర మార్నింగ్ అందరూ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎవరు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు పరిస్థితి అవకాశం ఉంది. మనకు మెయిన్ గా ఇక్కడి వర్షం కన్నా కూడా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో పడుతున్న వర్షంతో వచ్చే ఈ ఫ్లోస్ వల్ల ఈ ప్రాంతం ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎప్పటికప్పుడు మనం వాటర్ బోర్డు వాళ్ళతో కూడా మానిటరింగ్ చేసుకుంటూ, మన కమాండ్ కంట్రోల్ రూమ్, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా అందరితో మానిటరింగ్ చేస్తూ మనకు అలర్ట్ చేస్తున్నారు. దాదాపు లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా మనం మేజర్ వల్నరబుల్ పాయింట్స్ అన్నింటినీ కూడా మనము షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు రేపు కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. నిన్న మనకు సాయంత్రం కూడా మన అన్ని హైడ్రా పోలీస్ మన టీం వాళ్ళు ఎంత చెప్పినా కూడా కొంతమంది మేము ఎన్నో రోజులు చూస్తున్నాం సార్, ఇంతవరకు రాదు అది అని కొద్దిగా హెసిటేట్ చేయడం జరిగింది. రాత్రి 11 ఒక ప్రాబ్లం వచ్చి ఒక ఇంట్లో దాదాపు 8 మంది ఉంటుంది. వాళ్ళను అప్పటికే బాగా వాటర్ వచ్చినప్పుడు మేము వెంబడే జేసీబీలు, హైడ్రా పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి రాత్రి 2 గంటలకు కూడా ఇంటి నుంచి 8 మందిని బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అంత